భయంతో ఆర్తితో తన వద్దకు వచ్చిన ఇంద్రుడు మొదలైన దేవతలనందరినీ బ్రహ్మ చిరునవ్వుతో కృపారసంతో కూడిన ఉత్తమ వాక్యాలతో సేద తీర్చి అభయమిచ్చి ఇలా అన్నాడు. పాపకృత్యం చేత చేయకూడని అపరాధం చేశారు. మీరు పుట్టినప్పటి నుండి మంచి బుద్ధులు చెప్పి లోకాలు ఏలుకొమ్మని పట్టంగట్టి మిమ్ము అభివృద్ధిలోకి తీసుకుని వచ్చిన దయాస్వరూపుడును బ్రహ్మజ్ఞానం గల బృహస్పతిని దూరం చేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఆయనను మీరు గురువుగా గ్రహించక గురుద్రోహం చేశారు. బలవంతులైన మిమ్ము తక్కువ బలం గల రాక్షసులు జయించడానికి వారి గురువైన శుక్రాచార్యుడే కారణం. శుక్రాచార్యుని మంత్రబలం అభేద్యమైనది. మనువు కొడుకైన త్వష్టకు విశ్వరూపుడనే కొడుకున్నాడు. ఆ ముని నిశ్చలమైన తపోమహిమ చేత అతనిని మీరు ఆరాధిస్తే మీ కోరికలను తీరుస్తాడు, ఎటువంటి దుస్థితినైనా తొలగిస్తాడు అని బ్రహ్మ చెప్పగా, బ్రహ్మను వీడ్కొని విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు దేవతల సమూహం. అన్న మేలగు నీకు నిన్నడుగ గోరి వచ్చినారము భవదీయవనమునకును తండులకు నేడు సమయోచితంబులైన కోర్కులొడగూడజేసి చేకొనుము యశము. నాయనా, నీకు మేలగుగాక. నిన్ను యాచించాలని మీ ఇంటికి వచ్చాం. మేము మీకు తండ్రుల వంటి వారము. ఈనాడు సమయోచితములైన మా కోరికలు తీర్చి నీవు కీర్తిగాంచు. జై శ్రీకృష్ణ.